రామ్ రామ్ ఫ్రెండ్స్. జెన్జీ విప్లవం రావాలి, రోడ్ల మీదకి రావాలని కాంగ్రెస్ కమ్యూనిస్టులు చాలా గట్టిగా అనుకున్నట్టున్నారు. కేవలం బీహార్లోనే కాదు, ఈ దేశంలోనే అతి పిన్న వయస్కురాలు ఎమ్మెల్యే అయ్యింది. జెన్జీ మైథిలి ఠాకూర్. ఎక్కడో అమెరికాలో ఒక జిహాదీ గెలిస్తే ఇక్కడ బట్టలు చించేసుకుని జెన్జీ హీరో అని జాకీలు పెట్టి లేపిన ఏ ఒక్కరూ మైథిలి ఠాకూర్ని చూసి గర్వపడరు. యువతకి ఆదర్శమని చెప్పరు, వీడియోలు చేయరు. ఎందుకంటే జోహ్రాన్ మమ్దాని ఒక జిహాదీ, జార్జ్ సోరస్ పప్పెట్ కాబట్టి. వీళ్ళు అదే కూటి పక్షులు కదా, ఆహా ఓహో అని వీడియో చేశారు. మైథిలి ఏమో బీజేపీ పార్టీ నుండి నిలబడిన క్యాండిడేట్. అయినా బీజేపీ, మోదీ కాకుండా ఇలాంటి పనులు ఏ పార్టీ అయినా చేస్తారా? 21వ శతాబ్దంలో పుట్టిన మొదటి శాసన సభ్యురాలు మైథిలి ఠాకూర్. మొన్న ఒక అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యి పబ్లిక్ గా చున్నీ తీసేసింది. చాలా వైరల్ అయింది ఆ వీడియో. Oh, how lovely. But after seeing the climax, I want to remove this. I like that. I want to face life. అంటే చున్నీ వల్ల జీవితంలో ఎదగలేకపోతున్నా ఏదో అడ్డుపడుతుంది అని సింబాలిక్ గా చూపించింది. ఆమె అఫ్ కోర్స్ ఆ రోజు తప్ప ఎప్పుడు చున్నీ వేసుకోలేదు. జస్ట్ ఒక యాక్ట్, అంటే సో కాల్డ్ ఫెమినిజం, మహిళోద్ధారకులం, మహిళల హక్కుల పేరిట చేసే పైత్యం అని చాలా మంది అంటున్నారు. లేదంటే ఎవరు ఎలాంటి బట్టలు వేసుకున్నా మోరల్ పాలిసింగ్ చేసి ముసుగు వేసే దేశం, పనిష్మెంట్లు ఇచ్చే దేశం కాదు కదా. స్త్రీకి స్వేచ్ఛ ఉన్న దేశం మనది. సో ఫేమ్ కోసం చున్నీ తీసేసే అమ్మాయి ఎవరైనా ఎక్కడున్నా 25 ఏళ్ల వయసున్న మైథిలి ఠాకూర్ గారిని చూపించండి. విజయం అంటే ఏంటి, జీవితంలో గొప్పగా ఏదైనా సాధించడానికి ఏం కావాలి, ఎలా ఉండాలి. ఒక ఆధ్యాత్మిక గాయని, అద్భుతమైన గలంతో రామ్ చరిత్ మానస్ వంటి అనేక భక్తి గీతాలు పాడి ఫేమస్ అయ్యింది. మైథిలి 2000వ సంవత్సరం జూలై 25న మదనపల్లిలో జన్మించింది. ఆమె తండ్రి రమేష్ విద్యాకారుడు, ఒక టీచరు, తల్లి ఏమో గృహిణి. మైథిలికి చిన్నతనం నుంచే సంగీతంపై ఆసక్తి ఉండేది. ఇంట్లో కూర్చుని స్వయంగా పాటలు పాడేది, నేర్చుకునేది. పాఠశాలలో పాటల పోటీలో పాల్గొని బహుమతులు గెలుచుకుంది. 10వ తరగతి పూర్తయిన తర్వాత సంగీతంపై దృష్టి పెట్టాలని నిర్ణయించి కాలేజ్లో చేరి సంగీతం నేర్చుకుంది. ఇండియన్ ఐడల్ వంటి ప్రోగ్రాంలలో పాల్గొని పేరు తెచ్చుకుంది. యూట్యూబ్లో తన సింగిల్స్ విడుదల చేస్తూ ప్రేక్షకుల మనసును గెలుచుకుంది. 2017 వరకు అద్దె ఇళ్లలోనే ఉన్నారు. ఆమె సంగీతం ఇబ్బందిగా ఉంది అని 17 సార్లు ఓనర్లు ఇల్లు ఖాళీ చేయించారంట. అలాంటి మధ్యతరగతి కుటుంబంలో నుండి ఈరోజు ఈ స్థాయికి రావడం అంటే చాలా కష్టం. అడ్డదాళ్ళు తొక్కలేదు, గంజాయి మొక్కలు అమ్ముడుపోలేదు, డబ్బు ఎలా అయినా సంపాదించాలి అనుకోలేదు. ఆధ్యాత్మిక భావనలతో ఎప్పుడు దైవనామస్మరణ చేస్తూ ఆ పాటలే పాడుతూ అందరికీ చేరువైంది. ఈ రోజున ఎమ్మెల్యేగా గెలిచింది. అలీనగర్ని సీతానగర్ చేస్తా అంటే చాలు, బుద్ధి తక్కువ వాళ్ళు ఓటు వేశారు బీహార్లో అని కొందరు ఈమె గెలుపుని అపహాస్యం చేస్తున్నారు. కానీ ఆమె ప్రజల కష్టాలను తెలుసుకొని కష్టాల నుండి వచ్చిన మనిషి. కష్టాలను దగ్గర నుండి చూసా అని, పిల్లలు ముఖ్యంగా మహిళలకు ఎప్పుడు చేరువుగా ఉంటానని, కావలసినవన్నీ చేస్తాను అని, అనుభవజ్ఞులైన రాజకీయ నాయకుల కంటే వేగంగా, మరింత వేగంగా అభివృద్ధి చేస్తానని, యువత శక్తిని నిరూపిస్తానని చెప్పారు. నేను రాజకీయం కోసం కాకుండా సేవ కోసం వచ్చానని, ఎప్పుడు ప్రజల కోసమే ఉంటానని పదే పదే చెప్పారు ఆవిడ. ఈ హామీలతోనే ఆమె ఆర్జేడీ బలమైన గడ్డ అయిన అలీనగర్లో మెజారిటీతో ఘన విజయం సాధించారు. గెలిచాక ఎంత ముచ్చటగా మాట్లాడిందంటే, జనతా జనార్దన్ అంటే దైవ సమానులైన ప్రజలే నన్ను గెలిపించారు, వాళ్ళకి ధన్యవాదాలు, నన్ను నమ్మారు అని చెప్పింది. వినండి. लोगों ने मुझ पे भरोसा किया, वो सब जीते हैं. अलीनगर विधानसभा की जनता जीती है, तो वो बहुत खुशी की बात है. ఇప్పటి వరకు ఈ దేశంలో ప్రతి ఎమ్మెల్యే, ఎంపీ అందరూ 20వ శతాబ్దంలో పుట్టిన వాళ్ళే. అందులో రాజకీయ వారసత్వం లేకుండా, డబ్బు లేకుండా, కండబలం లేకుండా, కేవలం తన ప్రతిభతో, కష్టంతో, ప్రజల ప్రేమతో మైథిలి ఠాకూర్ ఎమ్మెల్యేగా ఎన్నికైంది. ఇది గెలుపు కాదు, ఇది కొత్త భారత యువత యొక్క తిరుగుబాటు. అండ్ ఇంకొకటి, ఏం చేసింది, ఏం ఎక్స్పీరియన్స్ ఉంది. ఫస్ట్ టైమర్స్కి ఎప్పుడూ కూడా ఒక అవకాశం ఇస్తేనే వాళ్ళు ఏం సాధించగలరో తెలుస్తుంది. అది ఈ రోజున బీజేపీ పార్టీ మోదీ గారు చేశారు. 54 ఏళ్ల సో కాల్డ్ యూత్ ఐకాన్ స్టార్ అని చెప్పబడే రాహుల్ పప్పు ఖాన్, ఆయన దగ్గర ఏముంది? ఒక సాధారణ మహిళ సంకల్పం, శ్రమ, నమ్మకంతో పిన్న వయసులోనే శిఖరాలకు చేరుకుంది. ఇదే ప్రత్యక్ష ఉదాహరణ.
మైథిలి ఠాకూర్ కథ అనేది విజయగాథ మాత్రమే కాదు, ప్రతి అమ్మాయి, ప్రతి యువకుడికి పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమని చెప్పే సందేశం. సో వన్స్ అగైన్ కంగ్రాచ్యులేషన్స్. ఎందరో స్త్రీమూర్తులకు ఇన్స్పిరేషన్గా నిలిచింది ఈవిడ. సో మీ పిల్లలకి జెన్జీ కిడ్ అంటే ఈమెను చూపించండి, ఇన్స్పైర్ దెమ్. ఇది ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే, ఇది ఫెమినిజం అంటే. కానీ ఇలాంటి వారికి రాజకీయాల్లో అవకాశం ఇవ్వడం బీజేపీ పార్టీ, మోదీ గారికే సాధ్యం. ఇంకా ఎందరో మహిళలు రాజకీయాల్లోకి రావాలని నేను కోరుకుంటున్నాను. జై భారత్, జై హింద్.